హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో మరి ఈరోజు రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. మరి ఈ చింత చిగురుని అయితే మనం చాలా రకాలుగా వాడుకుంటాం కదా, నాన్ వెజ్లో అలాగే పప్పులో వేసి వండుకుంటాము. అలాగే కాకుండా ఇలా పచ్చడి చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మరి ఈ చింత చిగురు పచ్చడి చేసుకోవడానికి మెయిన్గా మనకి చింత చిగురు కావాలి. అలాగే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 స్పూను నువ్వులు, అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డ, కొన్ని వెల్లుల్లిపాయలు, సరిపడా ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర ఇవైతే తీసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది, మనం ఆయిల్ ఏమీ వేయనవసరం లేదు. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, నువ్వులు కూడా వేసేసి వేయించుకోవాలి. ఇవి త్వరగానే ఫ్రై అవుతాయి కాబట్టి లాస్ట్కి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి పక్కకు పెట్టేసుకోవాలి వేగిన తర్వాత. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు మన కారానికి తగ్గట్టు తీసుకోవాలి. పచ్చడికి సరిపడా ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఆనియన్ని కాస్త పెద్దగానే కట్ చేసుకోవాలి, మరి చిన్నగా ఏం అవసరం లేదు. ఇవి కాస్త వేగనివ్వాలి. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇవంతా కూడా కలుపుకొని ఒకసారి ఆనియన్స్ని వేగనివ్వాలి. దీంట్లోనే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి. తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురిని వేసేసుకోవాలి. ఇంత కనిపిస్తుంది కదండి, మనం ఆయిల్లో వేసినప్పుడు ఇది మగ్గిపోయి చాలా కొద్దిగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇదైతే మగ్గిపోయిందండి చింత చిగురు. చూసారు కదా, వేసినప్పుడైతే గిన్నె నిండా ఉంది. ఇప్పుడు కొంచెం అయిపోయింది. దీన్ని ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇది ఇంకా మగ్గిపోయింది. స్టవ్ ఆపేసుకొని దీన్ని చల్లగా అవనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా చేయనవసరం లేదు. అలాగే ఇప్పుడు ఇందులోకి చల్లారిన చింత చిగురు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి కూడా వేసేసుకొని మనం ముందు సాల్ట్ అయితే వేసుకున్నాం కదా, ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. దీంట్లోనే ఇది మిక్సీ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుని వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా పోపు పెట్టేసుకుందాము. పోపు కోసం పాయింట్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకుంటే పచ్చడిలో అక్కడక్కడ పప్పులు తగులుతూ టేస్టీగా ఉంటుంది. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఏ పచ్చడిలోకైనా తాలింపులో ఎండుమిరపకాయలే టేస్ట్ కదా. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే వేసేసుకోవాలి. ఇలా తాలింపులోకి పచ్చడిని వేసేసుకోవచ్చు, లేదంటే పచ్చడిలోకి తాలింపు అయినా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా ఏం కాదు. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా చింత చిగురు పచ్చడి ఎలా చేసుకోవాలో. పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చిందండి, చాలా బాగుంది. మనం నాన్ వెజ్లోనూ పప్పులోనే కాకుండా ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుందన్నమాట. సో మరి నచ్చితే కనుక మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇది చక్కగా రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.